వెడ్డింగ్ స్పెషల్స్లో ఎప్పుడు తినే కమ్మటి సాంబార్ మనం ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా చేయాల్సిందేనండి. ఒకటి కమ్మటి సాంబార్ పెట్టుకొని చికెన్ లెగ్ పీసెస్ ని రెడీ చేసుకొని తింటుంటే ఆ హాయే వేరు కదా. సో చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై కూడా ఆల్రెడీ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. సో ఈ సాంబార్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా వెజిటేబుల్ ముక్కల్ని మీకు అవైలబుల్ గా ఉండే ముక్కలన్నిటిని రెడీ చేసుకోండి. ఆ తర్వాత సాంబార్ ని పెట్టుకునే విధంగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ ని యాడ్ చేసుకొని ఆయిల్ లో పోపు దినుసులని యాడ్ చేసి ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఆనియన్స్ అనేది ఎక్కువసేపు వేయించమాకండి, సాంబార్ కదా, ముక్కలు తగులుతుంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి టమోటో, ములక్కాడ, క్యారెట్, సొరకాయ ముక్కల్ని, వంకాయ ముక్కల్ని, రాడిష్ ముల్లంగి ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. నేను యూస్ చేసిన ఈ వెజిటేబుల్ ముక్కలు అనేది మేజర్ అండి. ఇవి వేస్తేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సాంబార్ లో. రుచికి తగ్గట్లుగా ఉప్పు, పసుపు, కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని దీనిలోనే అల్లం చిన్నిల్లిపాయ పేస్ట్ ని, ఇప్పుడే దంచుకున్న పేస్ట్ ని, ఫ్రెష్ గా దంచుకున్న పేస్ట్ ని యాడ్ చేయండి. పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 minutes పాటు ముక్కలు అనేది సాఫ్ట్ గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లోనే మూత పెట్టి కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూడండి వెజిటేబుల్ ముక్కలు అనేది ఆల్మోస్ట్ 30 to 40% మగ్గిపోయాయండి. ఈ స్టేజ్ లో మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని అలాగే పులుపుకి తగ్గట్లుగా చింతపండు వాటర్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ స్టేజ్ లో స్పైసెస్ అంటే కారాన్ని తగినట్లుగా, టేస్ట్ కి తగినట్లుగా యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలుపుకొని వెజిటేబుల్ ముక్కలు 95% మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. సో ఆల్రెడీ మగ్గాయి కదా, మిగతా పర్సెంట్ ఉడకటానికి పెద్దగా టైం ఎక్కువ ఏం తీసుకోదండి. ఈ వెజిటేబుల్ ముక్కల్లో మెయిన్ గా మనం పట్టుకొని చూడాల్సింది వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ ఉడికిందంటే మిగతా ముక్కలన్నీ ఉడుకుతాయి చక్కగా. ఈ విధంగా 90 to 95% సాంబార్ రెడీ అయిన తర్వాత 2 tablespoons వరకు సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తానండి, అది టేస్ట్ చాలా బాగుంటుంది. సో సాంబార్ పౌడర్ ని కూడా యాడ్ చేసిన తర్వాత మరో 2-3 minutes పాటు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇంకా ఈ సాంబార్ ని సర్వ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, చిక్కటి సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అద్భుతంగా ఉంటుందని అర్థమైపోయింది కదా. సో టేస్ట్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాంబార్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే అద్భుతంగా కుదురుతుందండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.